వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈ ప్రశ్న గతంలో అడిగినటువంటి ప్రశ్న. భారతదేశ కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయపరమైన పంపిణీ ఇచ్చాడు 4 ఆప్షన్స్లో. అభిశంసనీయమైన వనరుల కేటాయింపు, ధరల స్థిరీకరణ, పూర్తి ఉద్యోగిత, అసమానతల తగ్గింపు అని ఇచ్చాడు. ఓకే, కోశ విధానం వాస్తవం భారతదేశంలో ద్రవ్య విధానం ఎవరి ఆధీనంలో ఉంటుందండి అంటే ద్రవ్య విధానం ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లో ఉండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉండగా, కోశ విధానం అంటే ఏంటండి? పన్నుల రాబడి ఎలా వస్తుంది, పబ్లిక్ రెవెన్యూ ప్రభుత్వ రాబడి, వ్యయం ఎలా చేస్తున్నాము, లోటు బడ్జెట్ ఏమిటి, రుణాలు ఏమిటి అనేటువంటి అంశాలను గురించి తెలియజేసేదే ఏదండి అంటే కోశ విధానం. ఇక్కడ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానమైన భారత ప్రభుత్వం యొక్క కోశ విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలలో ధరలను స్థిరీకరణ చేయటం. భారతదేశంలో ధరలను స్థిరీకరణ చేయడానికి ఇద్దరికి అవకాశం కలదండి. ఒకటి ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్వహించడం. ఆర్బీఐ యొక్క వడ్డీ రేట్లను నిర్వహించడాన్ని ద్రవ్య విధానము అంటే, ఆర్బీఐ బడ్జెట్ విధానాన్ని కోశ విధానము అంటారు. ధరలను స్థిరీకరణ చేయగలుగుతుంది. కారణం ఏంటండి? జిఎస్టీ రేటు తగ్గించాలనుకోండి, వస్తువు ధర తగ్గుతుంది. జిఎస్టీ రేటు పెరిగితే వస్తువు ధర పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.